ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం నడుం కట్టింది. వేల 383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా, దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు 10 ఉమ్మడి జిల్లాలు, జీవీఎంసీలోని 5 జోన్లకు ఒక్కొక్కటి సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ దరఖాస్తులన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి స్వయంగా పరమశివుడే వచ్చాడు. సామాన్యులతో పాటు సాక్షాత్తు శివుడు కూడా ఇందిరమ్మ ఇల్లు, గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తు స్వీకరించిన అధికారులు రసీదు కూడా ఇచ్చారు. శివయ్య పేరుతో అభయహస్తం దరఖాస్తు ఫారం ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి ఈ దరఖాస్తులను అధికారులకు అందజేశారు. కుటుంబ యాజమాన్య కాలంలో శివయ్య పేరును, కుటుంబ సభ్యుల వివరాల కాలంలో భార్య పార్వతీదేవి, కుమారులు వినాయకుడు, కుమారస్వామి పేర్లను రాశాడు. కుమారస్వామి వయస్సును 1200 సంవత్సరాలుగా పేర్కొన్నాడు. శివుడి ఫోటోను కూడా అతికించడం విశేషం. ఈ అప్లికేషన్ తీసుకున్న అధికారులు సరిగ్గా పరిశీలించకుండానే చకచకా రసీదు ఇచ్చి పంపించేశారు. సోషల్ మీడియాలో ఫోటో వైరల్ కావడంతో ఆదివారం విచారణ జరిపారు. సర్పంచ్ శాంతి కుమార్, పలువురు పెద్దలు సంబంధిత వ్యక్తిని పిలిపించి మాట్లాడారు. దీనిపై వెంకట సురేందర్ రెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ పొరపాటుగా జరిగిందని మన్నించాలని లిఖితపూర్వకంగా కోరారు. హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
విశాఖలో స్నేహ క్లబ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో బాడీ మీటింగ్ నిర్వహించారు. గత బాడీ కాలపరిమితి పూర్తవ్వడంతో కొత్త బాడీని చైర్మన్ డాక్టర్ కె శివభాగ్యారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ కేవీలను నియమించారు. బి అప్పారావును జనరల్ సెక్రటరీగా నియమించారు. వీరితో పాటు 8 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శివభాగ్యారావుతో పాటు మాజీ స్నేహ క్లబ్ ప్రెసిడెంట్ పిఎం రాజు తదితరులు పాల్గొన్నారు. I'm tallest man also in this room. Highest post in the Sneha, tallest man in the room. So congrats, Lou. So wisest person in the group. Wisest person in the group. Yeah, wisest అనేది మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. టాలెస్ట్ అనేది కొలత. Yeah, right. So ఇక ఈజ్ ఎ ప్రెసిడెంట్. ఈ 9 మందికి ఏం పోస్టులు ఇస్తారనేది యూ చూజ్ యువర్ టీమ్. దట్ ఇస్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కరిని అడిగే బదులు ఈ 9 మంది మేము భోజనం చేసి వెళ్ళిన తర్వాత సిట్ అగైన్ కూర్చుని అడ్వైజరీస్ ఉంటే అడ్వైజర్ ఉంటారు, లేదు మేమే కూర్చుంటామంటే మీరే కూర్చుని ఏ పోస్టుల్లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనేది యూ చూజ్. ఈ 9 మంది మాత్రం కంపల్సరీగా మీటింగ్స్కి రావాల్సిందే. మీటింగ్స్ వస్తానంటేనే పెట్టు, అదర్వైజ్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ. అప్పుడే ఇది 30 మంది అయినా సంతోషమే. నేషనల్ కమిటీ అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని ఇన్ఛార్జ్గా ఇవ్వాలి. 9 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటేనే సంతోషం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారు, శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు, ఒక ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఆ జిల్లాను వాళ్ళు చూసుకుంటారు. అనంతపూర్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ వైజాగ్లో ఉద్యోగం చేసేవాళ్ళు, అనంతపూర్ జిల్లా వాళ్ళకి ఇచ్చేస్తే అనంతపూర్ వెళ్ళినప్పుడు అనంతపూర్ని చూస్తారు. తెలంగాణ వాళ్ళు ఉంటారు, తెలంగాణ వెళ్ళినప్పుడు తెలంగాణ చూస్తారు, కర్ణాటక ఎట్లా. అందుకని 30-40 మంది చారిటీ ప్రోగ్రాంలో 20 సంవత్సరాల బట్టి ఉంటున్నాం. సో ఇది సేమ్ నాతో కంటిన్యూ చేయడానికి వచ్చినందుకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే కంటిన్యూ చేస్తారని, మెయిన్లీ ప్రోగ్రామ్స్ అనే కాకుండా ఎక్కడికైతే టూర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా లేకపోతే మంత్లీ మీటింగ్స్ కానీ రెగ్యులర్గా వస్తారని చెప్పాను. ఈ చారిటీ లెగసీని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్. సో జై భీమ్. స్నేహ క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఇవాళ కొత్తగా నూతన పదవులు చేపట్టిన వాళ్ళు కె వెంకటేశ్వర్లు కేబీలు ప్రెసిడెంట్, బోని అప్పారావు గారు జనరల్ సెక్రటరీ, ఏ పునరావు గారు ట్రెజరర్, ఎన్ సంధ్య గారు వైస్ ప్రెసిడెంట్, మాటూరు శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్, ఎస్ అంబేద్కర్ అశోక్ వైస్ ప్రెసిడెంట్, జేసీ ప్రకాష్ మోద్రా జాయింట్ సెక్రటరీ, కె ప్రసాదరావు జాయింట్ సెక్రటరీ, టీవీ సాయేశ్వరరావు ఈసీ మెంబర్, ఎస్ జార్జ్ విక్టర్ ఈసీ మెంబర్గా ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గ సభ్యులుగా. ఇవాళ విశాఖపట్నంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా వీరందరూ కూడా ఎన్నికయ్యారు, బాధ్యతలు చేపట్టారు. స్నేహ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తానని, స్నేహ క్లబ్ని డెవలప్మెంట్కి ఎంతో తోడ్పడతారని చెప్పి. నా పేరు అప్పారావు బోని, స్నేహ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, మరింత ఉత్తేజంగా పనిచేస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క కార్యవర్గానికి, అలాగే మా ప్రెసిడెంట్ కేవీ లూ గారికి, ట్రెజరర్ శ్రీ పున్నారా గారికి, అలాగే ఫౌండర్ శ్రీ భాగ్యరావు గారికి, తదితర సభ్యులందరూ నా యొక్క జైభీములు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సంధ్య. నేను ఇప్పుడు ప్రెజెంట్ స్నేహ క్లబ్ ఎలక్షన్స్లో కొత్తగా వైస్ ప్రెసిడెంట్ రోల్ తీసుకున్నాను. వైస్ ప్రెసిడెంట్ రోల్గా నాకు అలొకేట్ అయింది. అయితే స్నేహ క్లబ్ 2003 నుంచి యాక్టివ్గా ఉన్న స్నేహ క్లబ్ చాలా చిన్న గ్రూప్గా స్టార్ట్ అయ్యి ఎన్ని సంస్థల్ని యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నీడ్ ఆఫ్ ద పీపుల్ ఐడెంటిఫై చేస్తూ జాయిన్ అయిన స్నేహ క్లబ్లో ఇనీషియల్గా జాయిన్ అయిన 4-5 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్తో ఈరోజు 4000
ఎక్స్టెన్షన్ వరకు మన స్నేహ క్లబ్ వెళ్ళింది అంటే దిస్ ఈజ్ knowing the community, knowing the people, knowing the needs. Hello everyone. I joined as a member in Sneha Club, and with respect to any post, I'm not worried about the post. I'll be trying to help to Sandhya to form a bigger committee, I would say, and I would also like to support the Sneha. Ambedkar Ashok. I am working as associate professor in Vijayanagaram. ఈ రోజు నేను స్నేహ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. ఈ స్నేహ క్లబ్ అనేది సమాజంలో ఉన్న బడుగు వర్గాలకి స్నేహస్థాన్ని అందించడం, వాళ్ళలో ఉన్న ఆర్థిక పరిపుష్టతని, వాళ్ళలో ఉన్న ఆర్థిక స్వయం అభివృద్ధిగా చెందడానికి ఈ సంస్థ అనేక అంగాల ద్వారా ప్రయత్నం చేస్తుంది. అంచేత ఈ యొక్క సంస్థలో 2001లోనే నేను డిపాజిట్స్ చేయడం జరిగింది. అవి రిటర్న్స్ వచ్చినాయి, మెచ్యూరిటీ అయింది. మరి 3 పువ్వులు 6 కాయలుగా ఈ సంస్థ వర్ధిల్లాలని ఆశిస్తూ మేమందరం కూడా ఒక టీం వర్క్ పనిచేసి ఈ సంస్థ ఈ సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా అప్లిట్మెంట్ ఇస్తామని నేను ప్రతిజ్ఞ చేసి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో స్నేహ క్లబ్ యాన్యువల్ జనరల్ బాడీ జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా నేను అనగా కె వెంకటేశ్వర్లు ఎన్నికయ్యాను. నా తోటి సహచరులు అందరూ కూడా పేర్లు చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ కమ్యూనిటీకి సేవ చేస్తామని చెప్పని ముందుకు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ సర్వీస్ మోటోకి అందరూ కూడా చేయూతనివ్వాలని, ఇది కంటిన్యూ అయ్యి సమాజ చైతన్యం కోసం, బడుగుల అభివృద్ధి కోసం, పూరెస్ట్ ద పూర్ వాళ్ళకి సర్వీస్ చేస్తున్న ఈ సంస్థకి, ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్ మీరు అందరూ సపోర్ట్ చేయాలని. జై భీమ్. స్నేహ క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఇవాళ కొత్తగా నూతన పదవులు చేపట్టిన వాళ్ళు కె వెంకటేశ్వర్లు కేబీలు ప్రెసిడెంట్, బోని అప్పారావు గారు జనరల్ సెక్రటరీ, ఏ పునారావు గారు ట్రెజరర్, ఎన్ సంధ్య గారు వైస్ ప్రెసిడెంట్, మాటూరు శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్, ఎస్ అంబేద్కర్ అశోక్ వైస్ ప్రెసిడెంట్, జేసీ ప్రకాష్ మోద్రావు జాయింట్ సెక్రటరీ, కె ప్రసాదరావు జాయింట్ సెక్రటరీ, టీవీ సాయేశ్వరరావు ఈసీ మెంబర్, ఎస్ జార్జ్ విక్టర్ ఈసీ మెంబర్గా ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఎన్నికయ్యారు కొత్త కార్యవర్గ సభ్యులుగా. ఇవాళ విశాఖపట్నంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా వీరందరూ కూడా ఎన్నికయ్యారు, బాధ్యతలు చేపట్టారు. స్నేహ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తానని, స్నేహ క్లబ్ని డెవలప్మెంట్కి ఎంతో తోడ్పడతారని చెప్పని అందరూ తెలియజేస్తారు. నా పేరు అప్పారావు బోని, స్నేహ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, మరింత ఉత్తేజంగా పనిచేస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క కార్యవర్గానికి, అలాగే మా ప్రెసిడెంట్ కేవీ లూ గారికి, ట్రెజరర్ శ్రీ పున్నారా గారికి, అలాగే ఫౌండర్ శ్రీ భాగ్యరావు గారికి, తదితర సభ్యులందరికీ నా యొక్క జైభీములు తెలుపుకుంటూ, నేను ఇప్పుడు ప్రజెంట్ స్నేహ క్లబ్ ఎలక్షన్స్లో కొత్తగా వైస్ ప్రెసిడెంట్ రోల్ తీసుకున్నాను. వైస్ ప్రెసిడెంట్ రోల్గా నాకు అలొకేట్ అయింది. అయితే స్నేహ క్లబ్ 2003 నుంచి యాక్టివ్గా ఉన్న స్నేహ క్లబ్ చాలా చిన్న గ్రూప్గా స్టార్ట్ అయ్యి ఎన్ని సంస్థల్ని యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నీడ్ ఆఫ్ ద పీపుల్ ఐడెంటిఫై చేస్తూ జాయిన్ అయిన స్నేహ క్లబ్లో ఇనీషియల్గా జాయిన్ అయిన 4-5 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్తో ఈరోజు 4000 ఎక్స్టెన్షన్ వరకు మన స్నేహ క్లబ్ వెళ్ళింది అంటే దిస్ ఈజ్ knowing the community, knowing the people, knowing the needs and joining our service towards community. ఎలా చేశాము అన్నదే ఇంతవరకు ఎక్స్టెండ్ చేసిన ఈ 16 సంస్థల నిదర్శనం. ఒక 4-5 జాయిన్ అయ్యి సొసైటీకి ఏం చేయాలని మాట్లాడుకొని ఒకదాని తర్వాత ఒకటి గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత కమ్యూనిటీ గురించి ఆలోచించినప్పుడు డెవలప్ అయిన ఐడియా. మనువాద మాఫియా రాజకీయాలను ఓడించాలని దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమాజానికి పిలుపునిచ్చారు.
భీమా కోరేగావ్ మహర్ రెజిమెంట్ శౌర్య దివస్ 206 విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శనలో కృష్ణ స్వరూప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్ణ కుల వ్యవస్థలు అమలు చేస్తూ ఈ దేశ భూమిపుత్రుల మెజార్టీ ప్రజల్ని దళితులను అంటరాని వాడిగా అవహేళన చేస్తూ అత్యంత దారుణంగా వివక్షతోటి అణిచివేస్తున్న సందర్భ రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా ఐక్యమయ్యి ఈ ఆర్య బ్రాహ్మణ వైదిక మత విశ్వ నరహంతక రాజ్యాన్ని కేవలం 500 మంది మహా రెజిమెంట్ నాయకత్వంలో దళిత బహుజన జాతులంతా ఏకమయ్యి సరిగ్గా ఇదే రోజున జనవరి తారీఖుని 1818 ఇప్పటికే 206వ సంవత్సరం జరుగుతుంది. జనవరి 1వ తారీఖున మహారాష్ట్రలో భీమా నది ప్రాంతంలో ఉన్న భీమ్కొరే గ్రామంలో ఉన్న విశ్వ నరహంతక సైన్యం, ఈ నరహంతక సైన్యం 28,000 మంది ఉంటే ఒక్కసారిగా మన మహా రెజిమెంట్ వీరులు సాయుధ పోరాటం చేసి ఈ దుర్మార్గమైన అరాచక విశ్వరాజ్యాన్ని ఓడించి అంతం చేసి మన సామ్రాజ్యాన్ని సమాధి చేసే రోజు జనవరి 1. చాలామంది చెప్తూ ఉంటారు విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇదంతా నాటకం. ఇది ఈ దేశంలో నిజమైన నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు. వేల సంవత్సరాలుగా కులం వర్ణం పరంగా అణిచివేత గురిగా పడుతున్న మెజార్టీ దళిత బహుజన శ్రామిక శక్తులు చేసిన తొలి సామాజిక తిరుగుబాటే భీమ్కొరే ఉద్యమం. 500 మంది సైనికులు మన మహావీరుల రెజిమెంట్ సైన్యంగా ఏర్పడి ఈ దుర్మార్గమైన విశ్వ రాజ్యాన్ని ధ్వంసం చేసి సమతా రాజ్యాన్ని స్థాపించిన రోజు ఇదే నూతన సంవత్సరం. ఈ సందర్భంగా మరి ఈరోజు మరి భీమాకోర గ్రామంలో ఈ భీమా నది ప్రాంతంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ను మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పరామర్శించారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి విచ్చేసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులకు కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తిరువూరులో జరిగిన రా కదలిరా భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని సైకో జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అంటూ ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పిలుపునిచ్చారు. 26 కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు. హామీలు ఎక్కడికి పోయినాయి తమిళలో కోటలు దాటాయి. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటలా. ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు, నేను పేదవాళ్ళకి ఆస్తి ఇవ్వాలనుకున్నా అవి కూడా నాశనం చేశారు. మళ్ళా హామీ ఇస్తున్నా, మీరు ఆ టిట్కో ఇళ్ళు పూర్తి చేసే బాధ్యత, మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత. హైదరాబాద్ సచివాలయంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. ఐడీసీ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల అధికారులతో నీటి పారుదల,
పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైపాక సామాజిక సాధికార యాత్ర కైలాసపురం పోర్టు హాస్పిటల్ వద్ద ఘనంగా జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాబ్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 26 వార్డుల్లో స్మార్ట్ సిటీ విధులలో అభివృద్ధి చేసిన జీవీఎంసీ స్కూళ్లను అతిథులు ప్రారంభించారు. అనంతరం మాధవధార వుడా కాలనీ గ్రాండ్ మినీ ఫంక్షన్ హాల్ నుండి భారీ బైక్ ర్యాలీ వరకు బస్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, మేరుగ నాగార్జున, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. వ్రూమ్ యాప్ ద్వారా తమ సంస్థల్లో పనిచేస్తున్న డైరెక్టర్లకు వ్రూమ్ గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చామని వ్రూమ్ అధినేత పద్మశ్రీ గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. నగరంలోని పాండురంగస్వామి ఆలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో వ్రూమ్ సంస్థ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ మినీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటుకుప్పల సూర్యారావు మాట్లాడుతూ తమ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమతో కలిసి పనిచేస్తున్న అందరి కుటుంబ సభ్యులకు వారి సంక్షేమార్థమై ఉచితంగా ఈ పాలసీని అందిస్తున్నామని తెలిపారు. సో ఈ రోజు మన మెయిన్ రీజన్ మనందరం గ్యాదర్ అవ్వడానికి ఈ ఇయర్లో మనం కలుసుకోవడం ఫస్ట్ టైం. సో ఒకసారి మనం మన సోఫా మన వర్క్ ఒకసారి రీక్యాప్ చేసుకొని ఏమైనా ఇష్యూస్ మేము సార్ట్ అవుట్ చేసుకొని అలాగే కొంచెం ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ టైప్ ఆఫ్ అందరినీ కలుద్దామని ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు వచ్చినందుకు చాలా సంతోషం. సో విశ్వాసం Our Honorable Chief Guest Gajar Menanji and my dear brothers and sisters from the transport sector and my colleagues from the Vroom company. భారతదేశంలో ప్రప్రథమంగా వ్రూమ్ కంపెనీ వ్రూమ్ ట్రావెల్ యాప్ ద్వారా ఎవరెవరైతే వ్రూమ్ ట్రావెల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని company which no other company has thought of till now to ensure that all drivers which in their day-to-day regular life faces different situations. So it is a very good initiative by Vroom company and this is a very good policy by Department of Post. This is given by India Post Payments Bank through Tata AIG company, and for the minimal sum you can get yourself insured for 10 lakh rupees, up to 10 lakh rupees. Sir has already explained about all the benefits of the scheme. So this is very good for all the drivers and other companies should also think about this, and this is a very good. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటల్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.